ప్రజాస్వామ్యం బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు ప్రొఫెసర్ కోదండరాం. వాస్తవాలు గ్రహించి అర్థవంతంగా ఓటు వేయాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రమాదంలో ప్రజాస్వామ్యం, పార్లమెంటు ఎన్నికలు మన కర్తవ్యమనే అంశంపై చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు కోదండరాం. 10 ఏళ్ల బీజేపీ పాలనలో 160 మంది బిలియనర్లు బాగుపడ్డారన్నారు. 25% జాతీయ ఆదాయాన్ని అనుభవిస్తున్నారన్నారు. దేశ సంపదను దోచిపెడుతున్న బీజేపీకి పార్లమెంటు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు ప్రొఫెసర్ కోదండరాం. విశ్వవ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి ఒక ప్రమాదం ఏర్పడ్డది. చిన్న మెత్తు ప్రశ్న వేసిన కేసులు పెట్టి వేధించే సంస్కృతి ఒకవైపు సాగుతుంటే, మరొక వైపేమో అడుగుతున్న ఈడీని, అదేవిధంగా సిబిఐని, ఐటీని ఉపయోగించి రాజకీయ నాయకులను లొంగదీసుకోవటానికి, శాసించటానికి దాన్ని మరొక వైపు ఉపయోగించుకుంటున్నారు. ఆఖరికి ఎన్నికల కమిషన్ సభ్యులను కూడా తొలగించి తమ ఇష్టానుసారంగా వాళ్ళు సభ్యులను కూడా నియమించుకుంటున్నారు. ఇది జరుగుతూ ఉన్నది. దేశంలోనేమో అసమానతలు పెరుగుతున్నాయి. విచ్చలవిడి అధికారాన్ని అసమానతలు పెంచడానికి వాడుకుంటున్నారు. ఇలా రాజ్యాంగానికి తూట్లు పడవటానికి వాడుకుంటున్నారు. ఒకవైపేమో ఒక 160 మంది బిలియనీర్లు ఈ దేశంలో ఈ 10 ఏళ్ల క్రమంలో ఎదిగిన. అంతకుముందు 50-60 మంది ఉండే, ఇవాళ 100